సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్, డీజీపీ దినేష్ రెడ్డి పరస్పర ఆరోపణలపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన 3 వేర్వేరు పిటిషన్లపై కీలక తీర్పు వెలువరించింది. నిజాయితీ గల అధికారిని 2 వారాల్లో నియమించి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సంబంధిత ఆరోపణలపై 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని చెప్పింది. డీజీపీ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు దర్యాప్తు అధికారికి తెలియజేయాలని చెప్పింది. గతంలో ఉమేష్ కుమార్ పనిచేసిన పోలీసు రవాణా విభాగం, గ్రేహౌండ్స్ లో బూట్ల కుంభకోణం, నక్సలైట్లకు ప్రూఫ్ జాకెట్లు అమ్ముకున్న ఆరోపణలను కోర్టు సుమోటోగా స్వీకరించింది. వాటిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు మీడియా, కోర్టు ద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. వాస్తవాలు దాచిపెట్టినందుకు సిఐడి ఏడీజీ రమణమూర్తి, డీజీపీ దినేష్ రెడ్డి పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశించింది. ఉమేష్ కుమార్ క్వాషింగ్ పిటిషన్ ఇస్తున్నారు. క్వాషింగ్లో ఆయన మీద ఛార్జ్ షీట్లో సెక్షన్ 468, 471, 201 ఈ అలిగేషన్స్ ఉన్నాయి ఒఫెన్సెస్వి. దాంట్లో 468 క్వాష్ అయిపోయింది. 471 లోవర్ కోర్టుని డిసైడ్ చేయమని చెప్పినారు. ఇది క్వాషింగ్ పిటిషన్లో. నెక్స్ట్ మేము వేసిన ఇంకొక రిట్ పిటిషన్లోనేమో సునీల్ రెడ్డి గారికి ఇచ్చిన పార్డను చెల్లదని అది క్వాష్ అయిపోయింది. ఇంకా 3వ రిట్ పిటిషన్ మేము వేసిన దాంట్లో దినేష్ రెడ్డి మీద ఉమేష్ కుమార్ చెప్పిన అలిగేషన్స్, అదేవిధంగా ఉమేష్ కుమార్ మీద దినేష్ రెడ్డి చెప్పిన అలిగేషన్స్, వీటన్నిటిని చీఫ్ సెక్రటరీ ద్వారా ఎంక్వైరీ చేయమని చెప్పినారు.